వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కవిత అరెస్టుతో కేసీఆర్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఊహించని పరిణామానికి ఆ కుటుంబం షాక్ గురైంది. ఆ కుటుంబమే కాదు, బీఆర్ఎస్ యావత్తు కవిత అరెస్టుతో షాక్ గురైంది. ఆ పార్టీ అతలాకుతలమైపోయింది. అసలు ఏం జరిగిందో ఊహించని విధంగా రెప్పపాటులో అన్నీ జరిగిపోయాయి. ఒకే ఒక్క రోజులో అనుకోకుండా అన్నీ జరిగిపోయాయి. కవిత అరెస్ట్ అయ్యారు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇంత సడన్గా, ఇంత అనూహ్యంగా, ఎంతో కాలంగా అసలు కవిత అరెస్టు కాదు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈడీ దూకుడు చూపి కవిత ఇంటికి వెళ్ళి కవితను ఇంట్రాగేషన్ చేసి కవితను ప్రశ్నించి అనేక సోదాలు నిర్వహించి సడన్గా అరెస్టు ప్రకటించడం ఇప్పుడు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. ఆ పార్టీ విషాదంలో కూరుకుపోయింది. కవితకు నోటీసులు జారీ చేశారు. ఆమె రానని తెగేసి చెప్పారు. అయినా ఈడీ మౌనంగానే ఉంది. ఈడీ ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తుందని ఎవరు ఊహించలేకపోయారు. పక్కా ప్లాన్తో ఈడీ అధికారులు కవిత ఇంటికి చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు ఉద్విగ్నత ఏర్పడింది. కవిత అడ్వకేట్లు ఈడీ అధికారులను అడ్డుకున్నారు. అయితే పోలీసుల సాయంతో ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి ప్రవేశించగలిగారు. కొన్ని గంటల పాటు ఆమెను విచారించి అసలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారన్నట్టుగా సడన్గా ఆమెను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది బీఆర్ఎస్ వర్గాలకు కానీ కేసీఆర్ కుటుంబానికి కానీ ఊహించని పరిణామం. అసలు ఏం జరుగుతోంది, విచారిస్తారు, వెళ్ళిపోతారనుకున్న టైంలో సడన్గా అరెస్టు చేస్తున్నట్టు ఈడీ ప్రకటించింది. దీంతో కేసీఆర్ కుటుంబం ఒక్కసారిగా షాక్ గురైంది. ముఖ్యంగా కేటీఆర్ ఈ విషయంలో ఈడీ అధికారులతో వాగ్వాదం దిగారు. ఆయనతో పాటు హరీష్ రావు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టుకు అరెస్టు చేయమని మాటిచ్చిన ఈడీ ఇప్పుడు సడన్గా సుప్రీంకోర్టుకు ఇచ్చిన మాటను తప్పి ఆ వాగ్దానాన్ని ఉల్లంఘించి కవితను ఎలా అరెస్ట్ చేశారంటూ కేటీఆర్ ఈడీ అధికారులను నిలదీశారు. కానీ ఈడీ అధికారులు ఎవరి మాట వినలేదు, ఆమెను అరెస్ట్ చేశారు. Family cannot come in, and she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you are violating it. You are in. ఈడీ అరెస్టు ప్రకటన తర్వాత ఎంత వాగ్వాదం చేసిన కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఏమీ చేయలేకపోయారు. కేటీఆర్ హరీష్ రావులు దగ్గరుండి కవితను ఈడీ అధికారులకు అప్పగించారు. కవిత కొద్దిసేపు ఉద్విగ్నత గురై కొద్దిసేపు చిరునవ్వు చిందిస్తూ అందరినీ పలకరిస్తూ ఈడీ అధికారుల వెంట సాగిపోయింది. ఈ సందర్భంగా ఆమె తన భర్తను ఆలింగనం చేసుకొని కొద్దిసేపు కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకుకు ముద్దు పెట్టి ఆమె ఓదార్చారు. అన్నను ఆలింగనం చేసుకున్నారు. అందరూ ఆమెను ఓదార్చారు. క్షణం పాటు చిరునవ్వు, మరుక్షణం కన్నీరు. ఇది బయటికి వెళ్తున్న టైంలో, ఈడీ అధికారుల వెంట వెళ్తున్న టైంలో కవిత పరిస్థితి. అయినా సరే ఈడీ కదా అరెస్టు చేసింది, తీసుకెళ్లిపోయింది. పోలీసుల సహాయంతో కవితను ఇంటి నుంచి తరలించిన ఈడీ అధికారులు ఆమెను ఒక ప్రత్యేక ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగితే కేటీఆర్ హరీష్ రావులు వారికి నప్పజెప్పి చట్టపరంగా ఎదుర్కొందాం, ఆందోళన వద్దంటూ వారిని శాంతింపజేశారు. పోలీసుల ఎస్కాట్ల మధ్య ఈడీ అధికారులు ఆమెను ఎయిర్పోర్ట్కు తరలించారు. అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లిపోయారు. అయితే కవిత అరెస్టు ఇప్పుడు బీఆర్ఎస్లో కానీ కేసీఆర్ కుటుంబంలో కానీ విషాద ఛాయలే మిగిల్చింది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కోర్టు ఆమె పట్ల ఎలా వ్యవహరిస్తుందో, జైలుకు పంపిస్తుందా, బెయిల్ ఇస్తుందా, కేసీఆర్ ఖచ్చితంగా చట్టపరంగా ఎదుర్కొంటారు. కానీ ఈ పరిస్థితిలో కేసీఆర్ ఇంటి బిడ్డ కేసీఆర్ తనయ్య జైలుకు వెళ్లాల్సి రావడం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదానికి కారణమవుతోంది. కార్యకర్తలు తీవ్ర విషాదాన్ని
వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.